సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనమైతే దేవికి నందన వాసుదేవ మూవీ టీమ్ తో చిట్చాట్ కథ వచ్చేసామండి. గల్లా అశోక్ గారు అయితే ఇక్కడ ఉన్నారు. ఆయన ఫస్ట్ మూవీ హీరో, సెకండ్ మూవీతో ఆయన అయితే మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంకొకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ మూవీ గురించి ఆయన ఎంత కష్టపడ్డారు, ఆయన ఈ మూవీలో చాలా డిఫరెంట్ లుక్ తో అయితే కనబడుతున్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసారు. హాయ్ అండి, నమస్తే. హాయ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేవికి నందన వాసుదేవ. సో ఈ మూవీ చూస్తేనే ఐ మీన్ ఆ టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఒక్కసారి దాని గురించి చెప్తారు. సో టైటిల్ కంప్లీట్ అర్జున్ సార్ క్రియేట్ అండి. అది మా డైరెక్టర్ది. ఆయన సెన్సిబిలిటీస్ బట్టి, ఆయన చూస్ చేసిన కథ బట్టి వచ్చిన టైటిల్ ఇది. అండ్ ప్లస్ ఆయనకు కూడా లైక్ అరవింద్ సమేత అనే టైటిల్ చాలా నచ్చి లైక్ దాంతో ఇన్స్పైర్ అయ్యి వచ్చిన టైటిల్ ఇది. అండ్ దేవికి నందన్ వాసుదేవ అంటే జస్ట్ అదర్ నేమ్ ఫర్ కృష్ణుడు. సో మా స్టోరీలో కూడా హీరో పేరు కృష్ణ, విలన్ పేరు కంసరాజు అండ్ హీరోయిన్ పేరు సత్యభామ. సో ప్యారల్స్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ మాన్స్ పైన ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. దీంట్లో మీరు యాక్చువల్లీ మోడలింగ్ నుంచి ఇప్పుడు మూవీ దీనికి వచ్చారు కదా. సో ఒక్కసారి ఎస్ అండి. సో బేసిక్ గా నేను ఇంజనీర్ ని, బట్ 21 లో మిస్ ఇండియా గెలిచాను. అండ్ దట్ వాజ్ మై బ్రిడ్జ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ లైట్స్, కెమెరా అండ్ యాక్షన్. సో మిస్ ఇండియా తర్వాత మోడలింగ్ చేశాను కొన్ని సంవత్సరాలు. బట్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ స్టోరీ టెల్లింగ్ ఇస్ వేర్ మై హార్ట్ ఇస్. అండ్ అలా ఆడిషన్ చేస్తూ ఈ ఫిల్మ్ దొరికింది. అండ్ ఐమ్ జస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు బి కిక్ స్టార్టింగ్ మై డెబ్యూ ఇన్ టాలీవుడ్ విత్ దేవకి నందన వాసుదేవ. సో ప్రశాంత్ వర్మ గారు ఈ స్టోరీని మీకు అందజేశారు కదా. సో మీరు వింటున్నప్పుడు యాక్టింగ్ ఎలా ఉంది? విన్నప్పుడు ఇమ్మీడియట్ గా హుక్ అయిపోయాను. యాక్చువల్ చెప్పాలంటే ప్రశాంత్ నరేట్ చేసినప్పుడు సినిమా ఇంకా చాలా చిన్నగా అనిపించింది. సో కట్ చేస్తే అర్జున్ సార్ ఇన్వాల్వ్ అయ్యాక, బాలా సార్ వచ్చాక ఒక పెద్ద 20 కోట్ల సినిమా అయిపోయింది. కానీ బట్ అదర్వైజ్ స్టోరీ ఇస్ ఓన్లీ వాట్ ఎక్సైటెడ్ మీ. అండ్ బేసిక్ ఇంటర్వెల్ లో వచ్చే ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. మీరు మూవీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మహేష్ బాబు గారికి ఏమన్నా, సో ఆయనతో ఏమైనా డిస్కస్ చేస్తుంటారు? లేదండి, ఒకసారి మహేష్ బాబుకి సినిమా అంతా అయిపోయాక చూపించడమే. దానికన్నా ముందు డిస్కషన్ ఏమేమి ఉండదు. అండ్ హీ ఆల్సో ఎంకరేజెస్ మీ టు డూ దట్. నా సొంతగా వెళ్ళి పిక్ చేసుకోవడం కానీ, సొంతగా ఒక ఇంట్యూషన్ ఉంటే బాగుంటుందని హీ ఆల్సో పుషెస్ ఫర్ దట్ అప్రోచ్. సో మీ ఫస్ట్ మూవీలో మీరు అసలు యాక్టింగ్ ఎరగదీశారు. అసలు కొత్త కురవడానికి మాత్రం ఎవరు అనుకోలేదు. సో మీరు ఇప్పుడు ఈ మూవీలో మీ యాక్టింగ్ ఎలా ఉండదు? సో ఫస్ట్ సినిమాలో మొత్తం కామెడీ చేసి అలా లైట్ గా చేస్తాం. ఇందులో కొంచెం డెప్త్ ఉంటది, కొంచెం ఏడుపులు ఉంటాయి, కొంచెం ఎమోషన్ ఉంటది, కొంచెం మెల్ డ్రామా అవన్నీ ఉంటాయి. సో ఇంకా మీరే చెప్పాలి చూసి.